అదే ఉంటుంది. మేడము షాప్ మీద రైడింగ్కి పోతే ఆయన దగ్గర ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. సేఫ్టీ అట్రాక్ట్ అవుతుంది బాబు అట్లా చేయొచ్చు అన్నది మర్చిపోయి మేడం దగ్గర కంప్లైంట్ తీసుకున్నాము. కంప్రమైజ్ అయినాయి సార్ కోర్టులో 2021-22లో ఉన్నాయి. ఒక్క రోజు లైసెన్స్ లేకపోయినా సీజ్ చేయొచ్చు. కరెక్టే కానీ మరి మీరు తీసుకుంటే అందరూ ఎవరు తీసుకోలేదు కాబట్టి మేము తీసుకోలేదు. లైసెన్స్ లేకుండా వ్యాపారం చేయకూడదు. మేడం తీసుకుంటాం కదా. మీకు అదే విషయం చెప్తుంటే మీరు అసలు మమ్మల్ని లోపలికి ఎంటర్ కానివ్వలేదు. ఎందుకు కానివ్వలేదు మేడం? మీరు వచ్చినాక ఉంది. అవును మీరు రానివ్వదా? ఎక్స్పైరీ డేట్ లేకుండా ఇది ఎప్పుడుగా తీసుకొస్తాం ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఇందులో ఫంగస్ ఉంటుంది. తిన్న పబ్లిక్ అంతా చచ్చిపోతారు ఫుడ్ పాయిజన్ అయ్యి. అప్పుడు ఎవరిని రెస్పాన్సిబుల్ చేయాలి? మేము అన్ని షాపులకు తెచ్చిపోతారు మేడం. నేను ఆయన అడుగుతున్నాను మేడం అందరు షాపులకి తెచ్చిపోతారు. నా ఒక్కని కాదు మేడం. ఎవరు వస్తారు హైదరాబాద్ ఒక ఆయన. 2-3 షాపులు నేను ఒక 5-10 తీసుకుంటా మేడం. ఎక్కువ తీసుకో. అదే చెప్తున్నా. మీరు లైసెన్స్ తీసుకోలేదు. మీరు లైసెన్స్ తీసుకోకపోతే ఇప్పుడు మేము ఎవరిని పార్టీ చేయాలి? అందరికి ఇచ్చిపోతారు. అందరు లైసెన్స్ ఉన్నాయి. మీరు వెళ్ళి ఇక్కడ ఈ బజార్ అంతా చూడండి, లైసెన్స్లు ఉన్నాయి. మీరు ఒక్కరే తీసుకోలేదు లైసెన్స్. మేడం ఎవరి షాపులో లేవు మేడం. మీరు పదండి నాతో పాటు. నేను ఫుడ్ లైసెన్స్ తీసుకున్నాం కానీ మరి నాతో పాటు మీరు రండి. నేను ఇవి అయితే అందరికి ఇచ్చిపోతాడు మేడం. అందరికి ఇచ్చిపోతాడు. మరి చెప్తున్నా సార్ నేను ఇవ్వండి. అది ఇందులో ఏమైనా కేసు వస్తే వాళ్ళని పార్టీ చేస్తాం. మీరు కూడా మిమ్మల్ని ఏమని కింద ఖరాబ్ ఉందా మేడం? పెన్ను తీసుకుంటాను. ఏదైనా ఒకటి అక్కడ కొంచెం సేఫ్ అయిన తర్వాత వస్తుంది. అవి కుళ్ళ అయినాయి కాబట్టి అమ్ముతున్నాం. లేకపోతే మాకు ఎందుకు బాధ? బతకలేక. అందులో ఏమైనా మార్పు వచ్చిందా మేడం? కలర్ ఉందండి పచ్చజొన్నలో. జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఫర్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ అండి. ఉమ్మడి జిల్లాల అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి నా పేరు. అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్తో కలిసి ఈరోజు ఒక షాప్, ఇది మణికంఠ ట్రేడర్స్ అని వలిగొండ పట్టణంలోని, దీని మీద బాగా కంప్లైంట్స్ రావడంతో వీళ్ళు నిషేధిత పదార్థాలు అండ్ రంగులు కలిపినటువంటి హానికరమైన పదార్థాలు వీళ్ళు అమ్ముతున్నట్టు, అది కూడా పబ్లిక్కి అమ్ముతున్నట్టు, వాళ్ళ మానవ ఆహార వినియోగానికి అమ్ముతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈరోజు మేము దీన్ని తనిఖీ చేయడానికి రాగానే వాళ్ళు మమ్మల్ని అడ్డగించి, తనిఖీ చేయకుండా వాళ్ళు లోపలికి వెళ్ళనీయకుండా మమ్మల్ని అడ్డగించి, అధికారులను కూడా చూడకుండా మా మీద దాడికి యత్నించడం జరిగింది. వాళ్ళు ఆ తర్వాత అగ్లీగా అన్పార్లమెంటరీ వర్డ్స్ తోటి కొంచెం మాట్లాడడం జరిగింది. కాబట్టి తర్వాత మమ్మల్ని అసలు మా డ్యూటీ చేసుకొని ఇవ్వట్లేదు. అందులో కల్తీ ఆహార పదార్థాలు ఉన్నట్టు మేము లోపలికి వెళ్ళి చూసాం. సో దానికోసం వాళ్ళు ఏం చేశారనంటే మమ్మల్ని మా విధులకు అంతరాయం కల్పించారు, వాళ్ళు ఆటంకం కల్పించారు. అందులో అసలు లైసెన్స్ లేకుండా ఎవరు కూడా వ్యాపారం చేయకూడదండి. ఫుడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నారు వీళ్ళు. మేము ఒకసారి లైసెన్స్ ఉందా అని అడగడమే వాళ్ళు తడవుగా మా మీద దాడికి ప్రయత్నించారు. సో మేమేం చేసామనంటే ఇమీడియట్లీ డీసీపీ గారిని, స్థానిక డీసీపీ గారు అండ్ ఎస్ఐ గారిని మేము కన్సల్ట్ అయ్యాం ఫోన్లో. వాళ్ళు ఇమీడియట్లీ మాకు సెక్యూరిటీ కల్పించారు. ఆ ప్రొటెక్షన్ కల్పించిన తర్వాత మళ్ళీ వెళ్ళి మేము వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి సార్ ఏమో రిమాండ్కి పంపిస్తామని చెప్పారండి. ఇలాంటి ఎవరైనా కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్ అంటే మేము చేసేటటువంటి ఉద్యోగమే అది పబ్లిక్ హెల్త్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉన్నాం. మేము పబ్లిక్ మన ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి ఉన్నటువంటి గవర్నమెంట్ అధికారులను ఇట్లా మీ వంతుగా మీరు సహకరించాల్సింది పోయి ఇంకా వాళ్ళే మా మీద అంటే మీరు మా విధులకు అంతరాయం కల్పిస్తే మాత్రం చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయండి. థ్యాంక్ యూ. చేసుకుంటూ వచ్చామండి. ఇక్కడ కూడా ఇది రాఘవేంద్ర హోటల్ చేసాము. రాఘవేంద్ర హోటల్లో కూడా వాళ్ళు లైసెన్స్ ఉంది వాళ్ళ దగ్గర, శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసుకున్నాం. వాళ్ళు కోఆపరేట్ చేశారు. బట్ ఇతను మాత్రం చాలా రూడ్గా బిహేవ్ చేశారు. జిల్లా అధికారి, మేము జోనల్ అధికారి జ్యోతిర్మయి. మరి చాలా టూ మచ్, అసలు మేము ఎక్కడ చూడలేదు ఇట్లా. అసలు
అని అంటే మేము లోపలికి వెళ్ళినాం. ఏంటి ఇన్స్పెక్షన్కి వెళ్తున్నాం రండి మీరు అన్న, ఆయన తోట అన్న ఇన్స్పెక్షన్ వెళ్తున్నాం రండి అన్న. బయటికి వెళ్ళి ఫస్ట్ నువ్వు మీరిద్దరు బయటకు వెళ్ళండి. ఏం చేస్తున్నారు మీరు? బయటకు వెళ్ళండి. చెప్పులు ఇచ్చి బయటికి అన్నాను అంతే. మేము లైసెన్స్ తీసుకోము, మీడియాకైనా చెప్పుకోండి, ఎవరికైనా ఎమ్మెల్యేకి చెప్పుకోండి. ఎస్సీ నేను అట్రాసిటీ కేసు అన్పార్లమెంటరీ వర్డ్స్ ఆఫీసర్ అంటే అట్రాసిటీ పెడతామని చెప్పారు. దట్టు లేడీ ఆఫీసర్ అండి. ఎన్ని అన్పార్లమెంట్ లాస్ట్ టైం వచ్చి ఏం తీసుకో సెకండ్ టైం వచ్చినావు కదా, రిటర్న్ వస్తాను లైసెన్స్ వచ్చినావా? రిటర్న్ వస్తాను. ఓవర్ డ్యూటీ ఫుడ్ లైసెన్స్ లాస్ట్ టైం వచ్చి లాస్ట్ టైం వచ్చినావు. సార్ మాట్లాడుతున్నాడు, సార్ మాట్లాడుతున్నాడు, నేను సార్ మాట్లాడుతున్నాడు.